నమస్తే అండి. శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేవీపీ డెవలపర్స్. ఈ రోజున మనం ఇక్కడ సన్నీ శాండ్స్ మచిలీపట్నం ప్రాజెక్ట్‌లో ఉన్నాం మనం. మచిలీపట్నానికి దాదాపుగా ఒక 8 కిలోమీటర్ల ముందు నేషనల్ హైవే 65 మీద. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాము ఇవాళ అనంటే గనక, అసలు ప్రాజెక్ట్‌లో ఏమేమవుతుంది, అంటే ఓవరాల్‌గా డెవలప్‌మెంట్ ఆస్పెక్ట్స్ ఎట్లా అవుతున్నాయి, సేల్స్ ఎట్లా ఉన్నది, అట్లానే ఇంజినీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రాజెక్ట్‌ని అంతా కూడాను నీట్‌గా ఎట్లా డెవలప్ చేస్తున్నాము అని మాట్లాడటం కోసం అని చెప్పనేసి ఈ వీడియో చేస్తున్నాము. సో నాతో పాటు ఈ వీడియోలో శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు ఇప్పుడు మా 2 ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నదో, ఒకటి ట్రై సిటీ కానివ్వండి, నంబూరు నాగార్జున యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఒక 57 ఏకర్స్‌లో డెవలప్ చేస్తున్నాం కదా. ఆ ప్రాజెక్ట్ కానివ్వండి, సన్నీ శాండ్స్ ప్రాజెక్ట్ కానివ్వండి, ఓవరాల్‌గా మొత్తం ఇంజినీరింగ్ ఆస్పెక్ట్‌లో మొత్తం ఓవర్సీ చేసి టీమ్స్‌ని అందరినీ గైడ్ చేయడానికి శ్రీనివాస్ గారు ఉన్నారనమాట. శ్రీనివాస్ గారికి దాదాపుగా ఒక 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే సివిల్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ కానివ్వండి. సో హైదరాబాద్లో మీనాక్షిలో ఒక 20 ఇయర్స్ వరకు వర్క్ చేశారు అక్కడ. అట్లా డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్కి సంబంధించిందంతా కూడాను హీ ఈజ్ వెరీ నాలెడ్జబుల్. సో తన ఇన్పుట్స్తో 2 ప్రాజెక్ట్స్ కూడాను ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్ చేయడం జరుగుతుందండి. అట్లనే నాకు రైట్ సైడ్న మన శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు మా ప్రాజెక్ట్ మొత్తానికి క్వాలిటీ ఇంజనీర్ అనమాట. అంటే క్వాలిటీ ఎట్లా నడుస్తుంది, గ్రౌండ్ లెవెల్లో వర్కర్స్ ఎట్లా చేస్తున్నారు, మన స్పెసిఫికేషన్స్ ప్రకారం అన్ని వర్క్స్ అన్నీ కూడాను ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడాను ఓవర్సీ చేసేది శ్రీనివాస్ గారు అనమాట. అండ్ అట్లానే నాకు ఫార్ లెఫ్ట్లో శర్మ గారు ఉన్నారు, మా సేల్స్ హెడ్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్, సన్నీ శాండ్స్ ప్రాజెక్ట్కి. సో ఈవెన్ దో ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్లో మాట్లాడాలి అని అనుకున్నా కానీ శర్మ గారిని కూడా కాల్లో జాయిన్ అవ్వమని రిక్వెస్ట్ చేశాను. ఎందుకనంటే సో కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఏంటి, కొనుక్కున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడాను స్టార్ట్ అయినాయి. మనకి ముడా పర్మిషన్స్ వచ్చినాయి, రేరా అప్రూవల్స్ వచ్చినాయి. దగ్గరగా ఒక 40 ఫైల్స్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. సో కొనుక్కున్న కస్టమర్స్ది రియాక్షన్ ఏంటి, ఫీడ్బ్యాక్ ఏంటి, ఇంకా మనం ఏమైనా బెటర్ చేయగలమా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ని బట్టి అనే దానికోసమని శర్మ గారిని కూడా జాయిన్ అమ్మన్నాను. సో ఓవరాల్గా మీకు తెలిసినట్లు సన్నీ శాండ్స్ అనేది టోటల్ నేను 28 ఎకర్స్ కొనడం జరిగింది. బట్ కాకపోతే ఈ ప్రాజెక్ట్ని మాత్రము 21 ఎకర్స్లోనే డెవలప్ చేసాం మనం. ఇంకొక 7 ఎకర్స్ మనకి ఫేజ్ 2 అన్నట్లు వెనక పెట్టున్నాం అనమాట. ఈ 21 ఎకర్స్లో మనకి 281 ప్లాట్స్ వచ్చినాయండి టోటలు. 3 ఏమో కమర్షియల్ ప్లాట్స్, మిగిలిన 278 ఏమో రెసిడెన్షియల్ ప్లాట్స్. సో దాదాపుగా ఒక 50% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నది. అంటే మీరు ప్రాజెక్ట్ ఓవరాల్గా చూసినట్లయితే కనుక చాలా ఎలివేట్ చేసాం ఇది. అంటే చాలా లోపలికి ఉండేది ఓవరాల్గా ప్రాజెక్టు సైట్ ఏరియా అంతా కూడాను. సో దాన్ని బాగా పైకి ఎలివేట్ చేసి ఇంజనీరింగ్ ఆస్పెక్ట్లో లెవెల్స్ చూసుకోవటం, వాటర్ ఎక్కడ కూడాను స్టాక్ అవ్వకుండా ప్రాజెక్ట్లో, అంటే మీకు క్రాక్స్ రానివ్వండి, ఇంకొకటి రానివ్వండి ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యేది మీరు డ్రైనేజ్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే. సో ఆ ఆస్పెక్ట్స్లో ఈ లెవెల్స్ ఎట్లా, వాటర్ని ఎట్లా మనం న్యాచురల్గా బయటికి పంపించాలా, సో ఆ ప్రాజెక్ట్ మనం ఎట్లా అయితే కనుక కన్సల్టెంట్స్ని పెట్టుకున్నామో ట్రై సిటీ అనే ప్రాజెక్ట్కి, సన్నీ శాండ్స్ కూడాను సేమ్ అదే టీము 4 కన్సల్టెంట్స్ ఈ ప్రాజెక్ట్ కూడా పనిచేస్తున్నారండి. ఎంఈపీ కన్సల్టెంట్ హరిప్రసాద్ గారు, అట్లానే ల్యాండ్స్కేప్ కన్సల్టెంట్ శివ గారు, తర్వాత అట్లానే మన ఆర్కిటెక్ట్ వచ్చేసి చక్రి ఈజ్ ద ఆర్కిటెక్ట్. అట్లానే స్ట్రక్చరల్ ఇంజనీర్ వచ్చేసి విష్ణు. యూజింగ్ బోత్ విష్ణు అండ్ లోకేష్ రెడ్డి గారు ఇద్దరిని వాడుతున్నాం స్ట్రక్చరల్కి. అట్లా ఈ టీం ఏదైతే మనకి ట్రై సిటీ ప్రాజెక్ట్కి ఉన్న టీం ఏదైతే ఉన్నదో సేమ్ అదే టీంతో మొత్తం కూడాను వీళ్ళు హైదరాబాద్ వాళ్ళు అనమాట. సో ఏదో మాకు తెలిసినట్టు మేస్త్రులకి ఇచ్చేసి మీరు చేయండి, పని చేయండి, కోడ్స్ తీసుకొని ఇవ్వటం కాకుండా సో దీన్ని కూడాను నీట్గా ఇంజనీరింగ్ ఆస్పెక్ట్లో నీట్గా డెవలప్ చేయడం జరుగుతుందండి. అండ్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ కట్టాము అని అంటే ఇట్ ఈస్ ఫర్ జనరేషన్ ఆర్ బియాండ్ జనరేషన్. అందుకని ప్రతిదీ కూడాను డబ్బులు కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా కానివ్వండి, అంటే మన బ్రాండ్ కేబీపీ అనేది ఇట్ ఈస్ ఎ బ్రాండ్ టుడే ఇన్ ద మార్కెట్. ఒక సంవత్సరం కష్టపడి చాలా బ్రాండ్ బిల్డ్ చేసుకున్నాం మన మార్కెట్లో. ఎన్ఆర్ఐ డెవలపర్సు ల్యాండ్ కొనుక్కొని లీగల్ అంతా చెక్ చేయించుకొని నీట్గా డెవలప్ చేస్తున్నారు. వాళ్ళకి ఎన్ఆర్ఐ రిక్వైర్మెంట్స్ తెలుసు, ఎన్ఆర్ఐస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డెవలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక బ్రాండ్ అంటూ క్రియేట్ అయింది. సో క్రియేట్ అవడం ఒకటి, దాన్ని నిలబెట్టుకోవడం ఒకటి. సో ఎక్కడ కూడాను మనం మాట రాకుండా కస్టమర్ నుంచి ఒక రూపాయి ఎక్కువైనా కానివ్వండి,
ప్రాజెక్ట్ ఎట్లా ఉండాలి అని అనుకుంటారో కస్టమర్స్, ఆర్ నేనే ఇక్కడ ఇల్లు కట్టుకుంటే నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను ఈ ప్రాజెక్టులు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో మనం డెవలప్ చేయటం ప్రాజెక్టులన్నీ కూడాను డెవలప్ చేస్తున్నామండి. జనరల్గా ఎట్లా ఉంటుంది అని అంటే కనుక ఇక్కడ అందరూ కూడాను ఓపెన్ డ్రైన్స్ ఇస్తారు, ఎవరు కూడాను అండర్ గ్రౌండ్ డ్రైన్స్ ఇవ్వరు. అసలంటూ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, దోమలు రానివ్వండి, ఈగలు రానివ్వండి. మెయిన్ ప్రాబ్లమ్ జబ్బులు రావడానికి మెయిన్ కారణం ఏంటనంటే ఈ ప్రాజెక్ట్స్లో కానివ్వండి మనం చూసినట్లయితే కనుక ఎక్కువ ఓపెన్ డ్రైన్స్ ఉండటం మూలంగా. సో యాజ్ ఎ ప్రిన్సిపల్ కేబీపీలో మనం ఏం పెట్టుకున్నాము అని అంటే కనుక ప్రైస్ పాయింట్తో సంబంధం లేకుండా మీరు 5,000 అమ్మండి, 50,000 రూపాయలకి అమ్మండి గజం, యాజ్ ఎ ప్రిన్సిపల్ మనం ఏం పెట్టుకున్నాము అని అంటే కనుక అన్నీ కూడాను అండర్ గ్రౌండ్ డ్రైన్స్ ఇద్దాము, అసలు ఓపెన్ డ్రైన్స్ అనే కాన్సెప్ట్ మన దాంట్లో పెట్టొద్దు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దాన్ డబుల్ ప్రైస్కి అమ్ముతున్నాము ఎక్కడ ట్రై సిటీలో ఇక్కడ అమ్మే ప్రైస్ కంటే. మరి స్టిల్ అక్కడ ఏదైతే ఇమ్యూనిటీస్ ఇస్తున్నామో, అక్కడ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లయితే చేస్తున్నామో సేమ్ అదే యాజ్ ఈజ్గా ఇక్కడ చేస్తున్నాం. ఏంటంటే మనం క్లబ్ హౌస్ ఇవ్వలేకపోతున్నాం ఇక్కడ, బట్ అదర్ దాన్ దట్ మిగిలిన ఆస్పెక్ట్స్ అన్నీ కూడాను, డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కానివ్వండి, అన్నీ కూడాను ఆన్ పార్ విత్ ట్రై సిటీ ప్రాజెక్ట్ ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను ఇవాళ. సో ఆ పాయింట్స్ గురించి శ్రీనివాస్ గారితో నన్ను ఇద్దరు శ్రీనివాస్ గారులే, శ్రీనివాస్ పి అండ్ శ్రీనివాస్ జీ. సో క్వాలిటీ ఇంజనీరు అండ్ ఓవరాల్గా మా ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ అంతా ఓవర్సీ చేసేది శ్రీనివాస్ గారు. సో ఇది మెయిన్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇంత ఫాస్ట్గా సేల్ అవుతుంది, ఇంత హాట్గా ఉన్నది, ఎందుకు రీజన్ అని అంటే కనుక మీ అందరికీ తెలిసినట్టు మచిలీపట్నం పోర్ట్ ద డ్రీమ్ ఆఫ్ ది పీపుల్, ఆంధ్ర పీపుల్ డ్రీమ్ ఏంటయ్యా అంటే కనుక ఈ మచిలీపట్నం పోర్ట్ అనేది మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడాను మనం వెయిట్ చేస్తున్నాం. సో ద డ్రీమ్ ఈజ్ బికమింగ్ ఎ రియాలిటీ నా. సో ఇయర్కి ఈ మచిలీపట్నం అనేది ఏదైతే 4 berths అని అనుకుంటున్నారో దాంట్లో అట్లీస్ట్ 2 berths ఈ డిసెంబర్ కల్లా ఓపెన్ చేయాలి అనే దాంతో వర్క్స్ అన్నీ కూడాను చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. సో టోటల్ ఇనిషియల్ ప్రాజెక్ట్ ప్రకారము వాళ్ళు టోటల్ 4 berths ప్లాన్ చేసినారు. 3 రెగ్యులర్ berths, ఒకటేమో కోల్కి సంబంధించినటువంటి బెర్త్, టోటల్ 4 berths. బట్ ఓవరాల్ వాళ్ళ మాస్టర్ ప్లాన్లో టోటల్ 16 berths ప్లాన్ చేయాలని మచిలీపట్నం ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగా 2 berths అనేవి ఇయర్ ఎండింగ్కి అంటే డిసెంబర్ కల్లా ఆపరేషన్లోకి తీసుకురావాలి అనే దాంతో వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. అది బిగ్ అడ్వాంటేజ్ మా ప్రాజెక్ట్, ఎందుకంటే బికాస్ ఆఫ్ విచ్ పోర్ట్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవటం, ఆ పోర్టుకి సంబంధించినటువంటి యాన్సిలరీ ఫంక్షన్స్ అన్నీ కూడాను ఇక్కడ రేపు రాబోతున్నాయి. లాజిస్టిక్ పార్క్ అనుకోండి, ఇంకొకటి అనుకోండి, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చుట్టుపక్కల. ఎందుకంటే ఈ పోర్ట్ అనేది ఇట్స్ డెస్పరేట్లీ నీడెడ్ బై తెలంగాణ గవర్నమెంట్ మోర్ దాన్ ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అంటే మనకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వైజాగ్ ఉన్నది, లేకపోతే కృష్ణపట్నం పోర్టు నెల్లూరు. సో ఇప్పుడు దీనికి ఏంటనంటే ముచ్చెర్ల నుంచి ఎక్కడైతే ఫ్యూచర్ సిటీ అని అంటున్నారో హైదరాబాద్లో, ముచ్చెర్ల నుంచి దే ఆర్ ప్లానింగ్ టు కనెక్ట్ టు మచిలీపట్నం వయా అమరావతి, నల్గొండ, సత్తెనపల్లి, అమరావతిగా ఫైనల్గా దీనికి కనెక్ట్ చేయాలి అనేది ప్లాన్ ఉన్నదన్నమాట. సో వాళ్ళకైతే కనుక ఒక 5 to 6 అవర్స్లో ఏదైనా కార్గో కనుక ఇక్కడికి వస్తే కనుక 5 to 6 అవర్స్లో ట్రాన్స్పోర్టేషన్లో తెలంగాణలో ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే చెన్నై నుంచి తెచ్చుకోవటం వాళ్ళకి చాలా టైం కన్జ్యూమింగ్. సో ఇది తెలంగాణ గవర్నమెంట్కి కూడాను చాలా యూస్ఫుల్ అయ్యే ప్రాజెక్టు. దాని మూలంగా వాళ్ళ గ్రీన్ఫీల్డ్ హైవేని కూడా ప్లాన్ చేస్తున్నారు ముచ్చెర్ల నుంచి పోర్టుకి, అదొకటి. నెక్స్ట్ ఆల్రెడీ మనకు ఇంకొక మేజర్ హైవే ఇక్కడ ఉన్నదండి, NH 260 ఒంగోలు టు కత్తిపూడి, కాకినాడ దగ్గర కత్తిపూడి దగ్గరికి ఆల్రెడీ ఒక హైవే ఉన్నది. ఐ థింక్ ఆ ముచ్చెర్ల నుంచి వచ్చే హైవే ఏదైతే ఉన్నదో దే ఆర్ కనెక్టింగ్ ఇట్ టు ద 216. ఆ 216 ఏంటంటే పోర్టు మీదుగా వెళ్తుంది. అండ్ దే ఆర్ ప్లానింగ్ ఏ 100 feet రోడ్, రేడియల్ రోడ్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఆ రేడియల్ రోడ్డు 100 feet రోడ్ అనేది 216కి కనెక్ట్ అయ్యి అట్లా కంటిన్యూ అయ్యి మాకు ఈ ప్రాజెక్టు బ్యాక్ నుంచి కంటిన్యూ అయిపోయి ఈ చలివేంద్రపాలెం దగ్గర ORR అవుటర్ రింగ్ రోడ్కి కనెక్ట్ చేస్తారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ర్యాపిడ్గా ఇక్కడ రాబోతుంది తొందరలోనే. అంటే ఆ ముచ్చెర్ల నుంచి ఏదైతే మచిలీపట్నం అని చెప్పానో ఆ గ్రీన్ఫీల్డ్ హైవే కానివ్వండి, లేకపోతే 216 అంటే పోర్టు నుంచి 216కి కనెక్ట్ అయ్యి టు ORR ఆ 100 feet రేడియల్ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రేడియల్ రోడ్ కానివ్వండి. అండ్ ఆల్రెడీ మనకి NH 216 ఒంగోలు టు కత్తిపూడి హైవే ఆల్రెడీ ఆపరేషనల్. అండ్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ ఏంటి అని అంటే కనుక నేషనల్ హైవే 65. ఈ సన్నీ శాండ్స్ అనే దానికి పెద్ద ఎసెట్ ఏంటయ్యా అని అంటే కనుక నేషనల్ హైవే మీదే ఉండటం. మీరు విజయవాడ నుంచి మందర్ వరకు తీసుకున్నట్లయితే నేషనల్ హైవే 65 మీద ఉన్న ప్రాజెక్ట్స్ అనేది చాలా తక్కువ, ఆల్మోస్ట్ లేవనే చెప్పాలి.
సో మనకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే డైరెక్ట్గా హైవే మీద ఉన్న ప్రాజెక్టు ప్లస్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనం ఎన్ఓసి కూడా తీసుకున్నాము. కాబట్టి హైవే మీద ఉన్న ప్రాజెక్ట్ అవటం మూలంగా సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా సేల్స్ అవడం జరిగింది మనకి. అదొక అడ్వాంటేజ్ మనకి. అండ్ దానికి కూడాను ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఉన్నది. ఇప్పుడు కరెంట్గా మీరు చూసినట్లయితే కనుక 2 lanes అంటే టోటల్ 4 lanes ఉన్నది. సో దే డిడ్ ద ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ 8 lines. అంటే ఇటు 4 lines అటు 4 lines విత్ ఏ ఫీడర్ రోడ్, ఇటు ఒక ఫీడర్ రోడ్డు అటొక ఫీడర్ రోడ్, అంటే ఆల్మోస్ట్ 10 lines. దాంట్లో ఇప్పుడున్న కరెంట్ 4 linesకి అటొక లైను ఇటొక లైను యాడ్ చేసి టోటల్ 6 lines కింద ఇప్పుడు ఆ వర్క్స్ స్టార్ట్ చేయబోతున్నారు. అది కూడా మనకి ఎక్స్పాండ్ అవుతుంది. అది కూడా ఒక అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు మనకి. అట్లానే ఎంప్లాయ్మెంట్ పర్స్పెక్టివ్లో ఇంకా హైలైట్స్ ఏంటంటే కనుక ఈ ప్రాజెక్ట్కి మనకు ఒక 6 to 7 kilometers డిస్టెన్స్లో మనకి బెల్ అని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మిలిటరీకి నైట్ విజన్ గాగుల్స్ ఇక్కడి నుంచే తయారవుతాయి. సో దే హ్యావ్ ప్లాన్స్ టు ఎక్స్పాండ్. ఆ ప్లాంట్ని కూడాను ఎక్స్పాండ్ చేద్దాము అనే ఉద్దేశంతో చాలా ల్యాండ్ బ్యాంక్ వాళ్ళు పెట్టుకున్నారు అక్కడ. సో అక్కడ కూడాను చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అట్లానే ఇక్కడ వచ్చేసేసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఐ థింక్ ఢిల్లీ వరల్డ్ అని ఒక స్కూల్ ఒకటి కూడా మనకి దగ్గరలో రాబోతుందండి. సో అట్లా ఈ చుట్టుపక్కలంతా కూడాను చాలా ర్యాపిడ్ చేంజెస్ చూస్తున్నాం. అంటే అఫ్కోర్స్ ఒక 1 year అయింది నేను స్టార్ట్ చేసి. బట్ ఇఫ్ యూ సీ ద లాస్ట్ 1 to 2 months యాక్టివిటీ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అయింది. అంటే పోర్ట్కి అయిపోవస్తుంది అనే ఉద్దేశంతో కానివ్వండి, అట్లానే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడాను చాలా ఫాస్ట్గా వాళ్ళు డిపిఆర్స్ ప్రిపేర్ చేయటం, వాటన్నిటికీ ప్లాన్స్ చేయటం, ప్లస్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి బెల్ కానివ్వండి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడాను చాలా ర్యాపిడ్గా వస్తున్నాయి అన్నమాట. ఇక ఆ ఉద్దేశంతో ఇక్కడ చాలా వరకు ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవడానికి ఛాన్స్ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఏదో కస్టమర్స్కి కొనుక్కున్నారు నా పని అయిపోయింది సేల్స్ అన్నట్లు కాకుండా మా ప్రాజెక్ట్స్ అన్నింటిలో ఎట్లా ఉంటుందనంటే వాల్యూ క్రియేషన్ ఫర్ ది కస్టమర్స్. కొనుక్కున్న వాళ్ళకి వాల్యూ క్రియేషన్ ఏంటి, ఆ వాల్యూ క్రియేషన్ కోసం మేమేం చేస్తున్నాము అని అంటే అఫ్కోర్స్ నైస్ డెవలప్మెంట్, ఇంజనీర్ డెవలప్మెంట్ ఒకటి. రెండోది ఏంటంటే విల్లాస్ కడుతున్నాం. ఇప్పుడు ఆ ట్రై సిటీలో కానివ్వండి, ఈవెన్ ఇక్కడ కూడాను నా ప్లాన్ ఏంటి అని అంటే అట్లీస్ట్ ఒక 4 villasతో స్టార్ట్ చేద్దాం అనేది నా ప్లాన్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోగానే నవంబర్ ఆర్ డిసెంబర్లో విల్లాస్ అట్లీస్ట్ ఒక 4 villas ప్లాన్ చేసి అండ్ May-June వరకు, నెక్స్ట్ ఇయర్ May-June వరకు కంప్లీట్ చేయాలి అనేది. ఇప్పుడు ఇన్ని ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము, ఇంత డెవలప్మెంట్ చేస్తున్నాము, ఇంత ల్యాండ్స్కేప్ ఇస్తున్నాము, వాటన్నిటికీ కొనుక్కున్న కస్టమర్కి అప్రిషియేషన్ రావాలి అని అంటే కనుక నివాసం ఉండాలి. సంబడీ హ్యాస్ టు లివ్ హియర్. ఆ ఉద్దేశంతో కొన్ని విల్లాస్ కూడాను ప్లాన్ చేస్తున్నామండి. సో దట్ ఏంటంటే కొనుక్కునే కస్టమర్కి, అంటే ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలి అని అంటే చాలా లో ప్రైస్లో అమ్ముతున్నట్టే మనం ఈ చుట్టుపక్కల జరుగుతున్న డెవలప్మెంట్కి చూస్తే. అండ్ ఇంకా దాన్ని కస్టమర్కి ఎందుకు కొనుక్కుంటారండి కస్టమర్? ROI, రిటర్న్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్. ఎంత పెట్టాము, ఎంత అప్రిషియేట్ అవుతుంది ఇయర్ ఆన్ ఇయర్ అనేది చూసుకున్నట్లయితే కనుక తక్కువలో కొనుక్కుంటున్నారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, అంటే రేపు ఇల్లు కట్టుకొని ఉండాలి అనన్నా, లేదు జస్ట్ ఇన్వెస్ట్మెంట్కి మీరు మనీ పార్క్ చేయాలి అనన్నా, దిస్ వుడ్ బి ఏ గుడ్ ప్రాజెక్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ టు లివ్. సో ఒకసారి మా శ్రీనివాస్ గారు మాట్లాడతారు ఈ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్లో మనం ఈ డ్రైనేజ్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాము, ఎలక్ట్రికల్ ఏంటి, డేటా కేబుల్స్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం అనేది ఒకసారి శ్రీనివాస్ గారు మాట్లాడతారు. సో ఒకసారి అదే ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీనివాస్ గారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది, 30 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో దాని ప్రకారం మన ప్రాజెక్ట్ని ఓవరాల్గా ఎట్లా డిజైన్ చేసినాము, సో ఓవరాల్గా ఒకసారి ఈ డిజైన్ ఆస్పెక్ట్ గురించి మీరు మాట్లాడండి. బేసిక్గా మనం ఈ రీజన్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక 3 months రీసెర్చ్ చేసామండి. చాలా ప్రాజెక్టులు తిరిగి అసలు కస్టమర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి, వాళ్ళు ఏమి యాంటిసిపేట్ చేస్తారని చేసి మన ప్రాజెక్ట్స్ అన్నీ డిజైన్ చేయడం జరిగింది. డెఫినెట్లీ మనం చేసే ప్రాజెక్ట్స్ అన్నీ అప్స్కేల్ స్టాండర్డ్స్ అండి. ఎక్కడన్నా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న స్టాండర్డ్స్ లాంటివి మనం ఇక్కడ చేస్తూ ఉన్నాయి. అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్, అంటే ప్లాట్ నుంచి ఏవేవి ఎమ్యూనిటీస్ ఇవ్వాలో అన్ని ఎమ్యూనిటీస్ మనం ప్రొవైడ్ చేస్తాం. స్టోరేజ్, ఎవాక్యుయేషన్, డేటా కేబుల్, ఎలక్ట్రికల్ కనెక్షను, వాటర్ కనెక్షన్, ఇవన్నీ రెడీ టు ప్లగ్ అండ్ ప్లే లాగా, అంటే వాళ్ళు విల్లా కట్టుకున్న వెంటనే అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఇలా చేస్తాం. దెన్ ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ అండర్ గ్రౌండ్ సంప్ కానీ 700 liters per ప్లాట్ చొప్పున క్యాలిక్యులేట్ చేసి కొంచెం హైయర్ సైడే ఉండేలా చూసి ఓవర్ హెడ్ ట్యాంకు, అండర్ గ్రౌండ్ సంపు డిజైన్ చేస్తాం. ఇది కాకుండా సివరేజ్ ఎవాక్యుయేషన్కి మనం సెప్టిక్ ట్యాంక్స్ ఆల్మోస్ట్ 1.5 lakh liters కెపాసిటీతో ప్రొవైడ్ చేస్తున్నాం. దెన్ ఈవెన్ స్ట్రీట్ లైటింగు ఇవన్నీ కూడా యాక్చువల్గా మామూలుగా వాక్వేస్కి అడ్డం లేకుండా మన ఎబిటివ్ ప్లాంటేషన్ సైడ్, అంటే కాంపౌండ్ వాల్ నుంచి రోడ్డుకి 7 feet గ్యాప్ ఉంటే 2.5 feet గ్యాప్లో రెవెన్యూ ప్లాంటేషన్, ఎలక్ట్రికల్ పోల్స్, వాటర్ లైన్స్ రన్ అవుతాయండి. మిగతా 4.5 feet కింద స్టోరేజ్ లైన్స్, డేటా కేబుల్స్ అన్నీ ఉంటాయి.
దాని మీద క్లియర్ పాత్వే ఉంటుంది. అంటే మీరు ఎంటైర్ లెంత్ ఫుట్‌పాత్ మీద నడవచ్చు. ఏం అబ్‌స్ట్రక్షన్స్ ఉండవచ్చు. సో, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అనదర్ డిజైన్ చేంజ్ మనం చేసింది. దట్ సాసర్ డ్రైన్స్ ప్రొవైడ్ చేస్తాం. అంటే రోడ్ ఎడ్జ్‌లో ఈ రెయిన్ వాటర్ క్యాప్చర్ చేసి దాన్ని సాసర్ డ్రైన్స్ ద్వారా హార్వెస్టింగ్ పిట్స్‌లోకి డైవర్ట్ చేసి అక్కడి నుంచి సూరేజ్ లైన్ కనెక్ట్ చేస్తాం. ఇలా చాలా ఇంప్రూవ్ చేసామండి స్టాండర్డ్స్. ఇది కాకుండా మన అది ఇంతకుముందు శ్రీధర్ గారు వాళ్ళు చెప్పినట్టు 40 ఫీట్ రోడ్స్ వల్ల మనకి పార్కింగ్ ఇష్యూస్ కానీ, ఒక వెహికల్ పార్క్ చేసినప్పుడు ఇంకో వెహికల్ క్రాస్ చేయడానికి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ అట్లానే ఇప్పుడు మనం వాటరు ఎంత కెపాసిటీ ఇస్తున్నామండి? మనకి 281 ప్లాట్స్ ఉన్నాయి కదా! సో, మన ఓవర్ హెడ్ ట్యాంకు ఎన్ని లీటర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము? సంప్ ఎన్ని లీటర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము? అంటే ఈచ్ ప్లాట్‌కి 700 లీటర్స్ పర్ డే అండి. జనరల్‌గా మనం చేసేది 700 లీటర్స్ పర్ డే చొప్పున మనం క్యాలిక్యులేట్ చేసి ఓవర్ హెడ్ ట్యాంకును, అండర్ గ్రౌండ్ సంపు 2 డిజైన్ చేస్తామండి. ఆల్మోస్ట్ 2,50,000 లీటర్స్ బోత్ పుట్ టుగెదర్ మనం డిజైన్ చేసి చేస్తున్నాం. ఓకే. అండ్ రెండోది వెన్ ఇట్ కమ్స్ టు ది డ్రైనేజ్ కాన్సెప్ట్, వేస్ట్ వాటర్. అంటే బాత్రూమ్స్‌లో మనం టాయిలెట్స్‌లో ఉన్న వేస్ట్ వాటర్ ఇవన్నీ కూడాను జనరల్‌గా ఆఫ్‌కోర్స్ మనం అండర్ గ్రౌండ్ ద్వారా మనం హ్యాండిల్ చేస్తున్నాము. ఓపెన్ డ్రైన్స్ కాకుండా. సో, దాన్ని కూడాను ఇప్పుడు మరి మన సెప్టిక్ ట్యాంక్స్ అంటే సెంట్రలైజ్డ్ సెప్టిక్ ట్యాంక్స్ ఎవరికి వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ తీసుకోవాల్సిన పని లేదు రేపు ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే. ఆ కనెక్షన్ అనేది ఈచ్ ప్లాట్‌కి మనం ఇచ్చేస్తున్నాం. అంతే కదా? అవునండి. సెప్టిక్ ట్యాంక్స్ కూడా మనం కనెక్ట్ చేసేస్తామండి. అంటే సూరేజ్ లైన్ ప్రతి ప్లాట్‌కి సెప్టిక్ ట్యాంక్ కనెక్ట్ అయి ఉంటుంది. ఆల్మోస్ట్ 1,50,000 లీటర్స్ కెపాసిటీ సెప్టిక్ ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే. అండ్ రేపు ఈ మెయింటెనెన్స్ యాస్పెక్ట్స్ అవన్నీ మెయింటెనెన్స్ వచ్చినాయి వాటన్నిటిని హ్యాండిల్ చేయడానికి మనం మ్యాన్ హోల్స్ లాగా అట్లా ఏమైనా పెడుతున్నామా? చేంబర్స్ అంటే ప్రతి జంక్షన్‌లోనూ ప్రతి యాజ్ పర్ స్టాండర్డ్స్ ఉంటాయి కదండీ! ప్లంబింగ్ స్టాండర్డ్స్, సూరేజ్ స్టాండర్డ్స్ ప్రకారం మనం మ్యాన్ హోల్స్, చేంబర్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ప్రాపర్‌లీ అంటే ఆ గ్రావిటీస్, ఆ స్లోప్స్ అన్నీ మెయింటైన్ చేసి, టెస్టింగ్ చేసి, ఒక టెస్టింగ్ టీమ్ కూడా ఉంటారండి మనకి. వర్క్ అయిపోయిన తర్వాత క్వాలిటీ పాస్ చేయడానికి ఆ టీము ఇన్స్పెక్ట్ చేసి ఓకే చేస్తేనే మనం నెక్స్ట్ స్టెప్‌కి ముందుకెళ్తాం. ఓకేనండి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో, ఇప్పుడు శ్రీనివాస్ పి గారు చెప్పిన మొత్తం ఓవరాల్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ అన్నీ మనం విన్నాం కదండి. సో, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్‌లో క్వాలిటీ అంతా మానిటర్ చేసేది ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వర్క్ అంతా ఓవర్సీ చేస్తా ఇక్కడ గ్రౌండ్‌లో ఉండేది శ్రీనివాస్ జీ గారు. సో, శ్రీనివాస్ జీ గారిని మనం ఏం అడగబోతున్నాము అని అంటే ఈ గ్రౌండ్ లెవెల్‌లో ఉండి మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడాను క్వాలిటీ అంతా మీరే చెక్ చేస్తుంటారు. అవును. సో, ఈ వర్కర్స్‌ని అందరినీ మీరే మానిటర్ చేస్తూ ఉంటారు. అవును. ప్లస్ వచ్చే కస్టమర్స్ అందరికీ కూడాను ప్రాజెక్ట్ మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి వస్తున్నాయి ఏంటి, క్వాలిటీ ఆస్పెక్ట్స్ ఏమేమి మనం మెయింటైన్ చేస్తాం అనేది అంతా చెప్పేది మీరే కాబట్టి. సో, ఎట్లా కస్టమర్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, వర్క్ క్వాలిటీని మనం ఎట్లా చేస్తున్నాం అనేది ఒకసారి మీరు చెప్పండి. నమస్తే సార్. ఇప్పుడు మనం కాంపౌండ్ వాల్ తీసుకుంటే సార్, ఇది హెవీ స్ట్రక్చర్ తోటి సిద్ధార్థ కాలేజ్ నుంచి డ్రాయింగ్స్ తీసుకొని వాళ్ళు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ఫాలో అయ్యింది సార్. ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా హెవీగా స్టీల్ కానీ మనం వాడింది ఏదైనా కానీ మెటీరియల్ దాంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సార్. నెక్స్ట్ వచ్చేసి మనం రోడ్లు తీసుకుంటే సార్ 2.5 ఫీట్ డెప్త్ నుంచి 1 ఫీట్ అంటే 5 ఫీట్ ఒక్కొక్క ఫీట్ కాంపాక్ట్ చేసుకుంటా మొత్తం కూడా గ్రావెల్ ఫిల్ చేసింది. 16-23 ట్రిప్స్ వచ్చేసి సార్ దీంట్లో. ఇంత ఇదిగా ఎక్కడ కూడా ఏ వెంచరాలు చేయని విధంగా చేశారు సార్ ఇది. నెక్స్ట్ వచ్చేసి కీ వాల్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మనం 20 ఇయర్స్గా 30 ఇయర్స్ అయినా కానీ ఏ వాల్ కూడా మనం చేసిన ఏ వర్క్ కూడా ఎక్కడ కూడా క్రాకులు లేకుండా మంచిగా ఇదిగా క్వాలిటీతో ఇచ్చాము సార్ మనం. ఇప్పుడు పక్క వెంచరాళ్ళే కానీ ఎక్కడాళ్ళే కానీ మనకి ఇది వచ్చి చూసి ఎంత హెవీగా వాడుతున్నారు, చక్కగా హైవే ఫేసింగ్ అని చెప్పేసి అన్నాళ్లే కానీ సార్. పక్క వెంచర్లో తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఇక్కడ. ఓకే, థ్యాంక్స్ అండి. ఐ మీన్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే బిల్స్ పే చేసేది నేనే కాబట్టి ఇప్పుడు ఈ కాంపౌండ్ వాల్కి నాకు ఇనిషియల్గా వచ్చిన కోటు 90 lakhs వచ్చింది. అంటే 90 lakhsతో నేను కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ లోకల్ మేస్త్రికి ఎవరికన్నా ఇస్తే కనుక ఒక 90 lakhsలో నాకు కాంపౌండ్ వాల్ అయిపోయేది. వేరే నేను స్పెండ్ చేసిన మనీ నేనే పే చేశాను కాబట్టి బిల్లు 1.2 crores పే చేశారు. ఎందుకంటే మరి నాకు 30 lakhs ఎందుకు అయింది అని అంటే కనుక ఐ మీన్ వీ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద వర్క్. సో, ఇప్పుడు ఏదైతే సిద్ధార్థ కాలేజీ ఇంజనీరింగ్ టీమ్ని పిలిపించి మనం సాయిల్ టెస్ట్ ఏదైతే చేయించామో సాయిల్ టెస్ట్ ప్రకారం ఇప్పుడు ఇటు పక్కన మనకి కాలువ ఉన్నది. సో, ఇటు పక్కన కాలువ లేదు అంటే ద స్ట్రెంగ్త్ హ్యాస్ టు బి మోర్. ఈ కాలువ సైడ్ ఏదైతే ఉన్నదో దానికి స్ట్రెంగ్త్ ఎక్స్ట్రా బిల్డ్ చేయాలి మనం. అంతేగాని వాల్ మొత్తం వాలే కదా అన్నట్టు మనం కట్టుకుంటా అట్లా కాకుండా ఇంజనీరింగ్ ఆస్పెక్ట్లో మనం సాయిల్ టెస్ట్ చేయించి
మనకి ఏదైతే డిజైన్స్ వచ్చినాయో ఆ డిజైన్స్ ప్రకారం ఫాలో అవ్వాలి అని అంటే మనకు ఆబ్వియస్లీ యూ నీడ్ టు స్పెండ్ లిటిల్ మోర్ మనీ అండ్ వీ వాంటెడ్ టు డూ దట్. ఆ క్వాలిటీని మెయింటైన్ చేయాలి, మనము బ్రాండ్ కాపాడుకోవాలి. పిచ్చి పనులు చేయటం అని అంటే ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 25 years అయింది యూఎస్ఏలో, ముగ్గురం పార్ట్నర్స్ కూడా. అండ్ థ్యాంక్ గాడ్ బాగానే సంపాదించినాము, మంచిగా సెటిల్ అయినాము. అండ్ వై వీ కేమ్ టు దిస్ ఏరియా అని అంటే వీ వాంటెడ్ టు డూ సమ్ సార్ట్ ఆఫ్ ఎ డెవలప్మెంట్. ఇక్కడ కూడాను కొంత ఇన్వెస్ట్ చేసి డెవలప్ చేద్దాము, కొంత క్వాలిటీ ప్రాజెక్ట్స్ని బయటికి తీసుకొద్దాం. ఏదో మనీ చేసేసుకుందాం క్విక్గా, ఆల్రెడీ దేవుడి దేవలో బాగానే సంపాదించుకున్నాం కాబట్టి రదర్ దాన్ మనీ వీ వాంటెడ్ టు క్రియేట్ కైండ్ ఆఫ్ లైక్ ఎ బ్రాండ్ నేమ్. కేబీపీ ప్రాజెక్ట్ అని అంటే స్టాండర్డ్గా ఉంటుంది. కస్టమర్స్ వాళ్ళు కొనుక్కుంటే కనుక రేపు ₹1 పెరుగుతుంది. ఇందాకన్నట్టు ఏదో వాల్ పడిపోయింది సంవత్సరం తర్వాత, లేకపోతే ఈ కీ వాళ్ళు సరిగ్గా స్టాండర్డ్తో కట్టలేదు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఏమి లేకుండా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళకి ఎట్లా ఇంజనీరింగ్ ఆస్పెక్ట్లో ఎట్లా చేయాలో అట్లానే చేయండి, కాస్ట్ గురించి కాంప్రమైజ్ అవ్వద్దు. ప్లస్ కాంపాక్షన్ ఏదైతే మాట్లాడుతున్నారు ఇందాక 5 layers ఆఫ్ గ్రావెల్. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఆ రోడ్డు అలైన్మెంట్ తీసేసుకొని పైన గ్రావెల్ వేసుకొని వెళ్ళిపోతారు. మేము అట్లా కాకుండా ఒక 2 feet ఎస్కవేషన్ చేయించి తను మాట్లాడినట్టు ఒక 5 layers ఆఫ్ గ్రావెల్ ప్లస్ కాంపాక్షను. ఆ కాంపాక్షన్ పర్ఫెక్ట్గా అయితేనే దెన్ గో ఫర్ ది బీటీ రోడ్స్. ఆ కాంపాక్షన్ కరెక్ట్ కాలేదనుకోండి ఏమవుతుంది, గానీ మీకు క్రాక్స్ తయారవుతాయి. దాంట్లో విటమిన్ క్వాంటిటీ ఎంత కావాలి ఏంటి ఇవన్నీ కూడాను డీటెయిల్డ్గా మనం చెక్ చేసుకొని అట్లా ప్రాజెక్ట్ని చేస్తున్నాం. సో దట్ క్వాలిటీ అనేది ఎక్కడ కూడాను కాంప్రమైజ్ కావట్లేదు ఈ ప్రాజెక్ట్లో. ఓకే, సో ఇక్కడ మాకు సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేల్స్ అంతా కూడాను ఓవర్సీ చేసి సైట్లో ఉండి కస్టమర్స్తో మాట్లాడటం, వాళ్ళకి ఏం చేస్తున్నాము అని చెప్పి సేల్స్ని ఎనేబుల్ చేసేదంతా కూడాను శర్మ గారు కూడా ఉన్నారు. సో కస్టమర్స్ మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనం, వాళ్ళ కస్టమర్స్ రియాక్షన్ ఎట్లా ఉంది. ఆల్రెడీ మనం దగ్గర 40+ రిజిస్ట్రేషన్స్ కూడా చేసాము. సో వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉన్నది, ఓకే, ఓవరాల్గా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎట్లా ఉన్నది, వాళ్ళ ఫీడ్బ్యాక్ దాని ప్రకారం మనం ఏమైనా చేంజెస్ చేసినామా మన ప్రాసెస్లో, అదొకసారి. జనరల్గా ఎండ్ యూజర్ కానీ లేకపోతే ఇన్వెస్టర్ కానీ చూసేది 3 points అండి. ఆ 3 points ఏంటంటే కనుక ప్లేస్, నేను పెడుతున్న ప్లేస్ కరెక్ట్ ప్లేస్లో ఉందా లేదా. 2 ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్లో ఇంటర్నల్గా వాళ్ళు ఏమి ఇస్తున్నారు ఏంటి. 3 ప్రైస్, ఆ ప్రైస్ నేను అఫోర్డబుల్గా ఉందా లేదా, రేపొద్దు నేను పెడితే రేపు అది పెరిగేదానికి స్కోప్ ఉందా లేదా అని ఈ 3 మేజర్గా చూసుకుంటారు సార్. అలా ప్లేస్ వైజ్ చూసుకున్నప్పుడు ఈ మూడు ఎలిమెంట్స్లో ప్లేస్ వైజ్ చూసుకున్నప్పుడు మనం ఎగ్జాక్ట్లీ లొకేటెడ్ ఆన్ నేషనల్ హైవే 65 అంటే. అలాగే అతి దగ్గరలో ఉన్న నేషనల్ హైవే 216, అదే కోస్టల్ కారిడార్ హైవే అంటారు. కత్తిపూడి నుంచి ఒంగోలు దాకా ఉంటుంది అది. అలాగే ఆ కత్తిపూడి నుంచి ఒంగోలు మీదుగా మళ్ళీ టువర్డ్స్ పోర్ట్కి వెళ్ళే 6 lane హైవే ఉంది. ఆ 6 lane హైవే మళ్ళీ వయా మనకి బ్యాక్ సైడ్ నుంచి ఆ ఓఆర్ఆర్కి కనెక్టివిటీ అయ్యే రేడియల్ రోడ్ కింద ఉంది. సో 3 మేజర్ ఇన్ఫ్రాకి మధ్యలో ఉన్నాం సార్. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ కూడా మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ లైక్ ఢిల్లీ వరల్డ్ స్కూల్, అలాగే ధర్మక్షేత్ర ఇంటర్నేషనల్ స్కూల్ అన్నది ఇక్కడ నుంచి 5 minutes జర్నీ అండి. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే కనుక సరే నేను కొన్నాను అక్కడ ఏంటి ఎంప్లాయ్ జనరేషన్ ఏంటి ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయనుకుంటే కనుక మనకి అతి దగ్గరలో ఉంది బెల్ కంపెనీ అండి. రెండోది పోర్ట్. ఈ 2 పోర్ట్కి బెల్ కంపెనీకి ఏదైతే ఎంప్లాయ్ జనరేషన్ అయ్యే హబ్స్, లాజిస్టిక్స్ హబ్స్ ఉన్నాయో వీటి మధ్యలో ఉన్నామండి. సో ప్రొడక్ట్ వైజ్ చూసుకుంటే ప్లేస్ మనకి పెట్టుకుంది ఇదండి. అట్ ద సేమ్ టైం ప్రొడక్ట్లోకి వెళ్ళి చూస్తే కనుక మనం ఇస్తుంది ఏంటంటే ఆల్ ఇంటర్నల్ రోడ్స్ ఆర్ 40 feet రోడ్స్ సార్. అట్ ద సేమ్ టైం వీఆర్ గివింగ్ ఏ గుడ్ ఎనఫ్ స్పేస్ ఫర్ వాకింగ్ ట్రాక్ ఏరియా విత్ అవెన్యూ ప్లాంటేషన్. ఇంకొకటి ఏంటంటే కనుక ఇందులో ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఏ లేఅవుట్ కమ్యూనిటీ అండి. ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ విల్లాస్, విల్లా ప్లాట్స్, సెమీ కమర్షియల్ అండ్ కమర్షియల్ అనమాట. ఈ 4 elements ఒకే కాంపౌండ్లో ఒకే దీంట్లో తీసుకొచ్చాం మనము. సో ఆ విధంగా చూసుకుంటే మనం ఇందులో ఒక 4 villas కూడా కట్టి అమ్ముతున్నాం కాబట్టి కస్టమర్కి ఆర్గానిక్ గ్రోత్ అనేది కన్సిస్టెన్స్గా వస్తూనే ఉంటుంది. అంటే దెర్ విల్ నాట్ బి ఎనీ సార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత సాచురేట్ అయిపోవడం అన్నది చాలా తక్కువ అనమాట జరగడం అన్నది. సో ఇది మేజర్ ఎలిమెంట్స్ అంటే మన దగ్గర ఉన్నది. అట్ ద సేమ్ టైం మనం ఇస్తుంది ఏంటంటే ఓపెన్ స్పేస్ అంటాం, లేఅవుట్ కమ్యూనిటీస్. మనం జస్ట్ ఒక పార్క్ లాంటిది క్రియేట్ చేసి ఓపెన్ స్పేస్ లాంటివి ఇచ్చేసి వదిలేయట్లేదండి. అందులో కూడా మనం యోగా డెక్ ఇస్తున్నాము, ఓపెన్ ఎయిర్ జిప్ ఇస్తున్నాము, ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇస్తున్నాము, అలాగే ప్లే కోర్ట్స్ ఇస్తున్నాము. సో ఇవన్నీ కూడా ఒక లావిష్ ప్రోడక్ట్ ఎలాగ ఉంటుందో ఆ ప్రోడక్ట్ అంతా కూడాను జస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 13,000 రేంజ్ నుంచి 15,000 రేంజ్ లోపల ప్రైస్ వైజ్లో మనం ఇస్తున్నామండి. ఆ కాంపిటీషన్ ప్రైస్ మీరు ఎక్కడైనా బెంచ్ మార్క్ చేసుకున్నా కానీ వీఆర్ ద లోయర్ ఎండ్లో ఉన్నాం అనమాట. ఈ ఇన్ని ఎలిమెంట్స్ ఇస్తూ ఇంత ప్లేస్లో ఉండి విత్ ఆల్ పర్మిషన్స్ తోటి. సో ఇట్స్ ఏ ఉడా అప్రూవ్డ్ అండ్ రెరా రిజిస్టర్డ్ ప్రోడక్ట్ సార్ ఇది. 2 ఉన్నాయి మనకి. సో కస్టమర్కి ఏంటంటే హ్యాపీగా చేసుకోవచ్చు. కస్టమర్ హ్యాపీగా ఉన్నాడా లేదా అని ఎలా మెజర్ చేస్తారు శర్మ గారు మీరు అని అడిగితే కనుక నాకు ఇప్పుడుదా జరిగిన దాంట్లో మేజర్గా వచ్చేవి ఎవరైతే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారో, రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు, ఇన్ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు,
వాళ్ళ ద్వారా రిఫరెన్స్ వచ్చినవే ఎక్కువ సార్ మనకి. సో, ఆ రిఫరెన్స్ ప్రొడక్ట్ మీద రిఫరెన్సెస్ ఎప్పుడైతే వస్తున్నాయో కస్టమర్స్ ఎప్పుడైతే వస్తారో దట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ఎ సక్సెస్, గ్రేట్ సక్సెస్ అన్నట్టు ప్రొడక్ట్. అట్ ద సేమ్ టైమ్ ఇంకోటి ఏంటంటే కనుక ఈవెన్ ఒక క్లబ్ హౌస్ అయినా కానీ క్లబ్ హౌస్‌లో వచ్చే ఒక కొన్ని మేజర్ ఎలిమెంట్స్ లైక్ యోగా డెక్ గానీ, ఓపెన్ ఎయిర్ జిమ్ గానీ, ఓపెన్ ఎయిర్ థియేటర్ గానీ, అట్ ద సేమ్ టైమ్ ప్లే కోర్ట్స్ గానీ ఇవన్నీ కూడాను ఒక లావిష్ ప్రొడక్టే తీసుకొచ్చి ఇస్తున్నామండి. ఇవన్నీ కూడాను ఎట్ ద అఫోర్డబుల్ ప్రైస్. కస్టమర్‌కి అఫోర్డబుల్ ప్రైస్‌లో ఎంత అంటే కనుక 13,000 to 15,000 రేంజ్‌లో ఇస్తున్నాం మనం. ఇచ్చి ఎట్ ద రేట్ 70% లోన్స్ అవైలబిలిటీ కూడా ఇస్తున్నామండి. సో, ఆ రకంగా సార్. దట్స్ గుడ్ అండి. ఐ మీన్ ఒక మేజర్ పాయింట్ ఒకటి నేను మర్చిపోయిన పాయింట్ మీరు చెప్పారు. సో, జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు ముడా అప్రూవల్ కానివ్వండి, సిఆర్‌డిఏ పర్మిషన్స్ ఇది క్యాపిటల్ రీజియన్‌లో ఉంటే గనక మీకు సిఆర్‌డిఏ అప్రూవల్స్ వస్తాయి. ఇక్కడ మనం మచిలీపట్నానికి దగ్గరలో ఉన్నాం కాబట్టి మనకు ముడా అప్రూవల్స్, మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. సో, ఇప్పుడు న్యూ జియో ప్రకారం ఏంటి అని అంటే గనక మీరు 9 మీటర్స్ కానివ్వండి, 10 మీటర్స్ కానివ్వండి రోడ్లు వేయొచ్చు మీరు. 12 మీటర్సే ఏకర్ల మీరు. 9 మీటర్స్ అనేటప్పటికి 30 ఫీట్ రోడ్స్. అదే 10 మీటర్స్ అనేటప్పటికేమో 33 ఫీట్ రోడ్స్. సో, మీరు 30 ఫీట్ రోడ్స్ వేయొచ్చు, 33 ఫీట్ రోడ్స్ వేయొచ్చు. దెన్ మీకు స్టిల్ సో, దాంతో ఏమవుతుంది 30 ఫీట్ కానివ్వండి, 33 ఫీట్ రోడ్ కానీ ఇస్తే కనుక మీరు నాకు ఎకరానికి 3100 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది దగ్గరగా. అంటే 3100 గజాలు నేను అమ్ముకోవచ్చు. కానీ నేను 40 ఫీట్ రోడ్స్ అంటే 12 మీటర్ రోడ్స్ తీయటం మూలంగా నాకు వచ్చిన ఈల్డ్ ఓన్లీ 2800 స్క్వేర్ యార్డ్స్. పర్లేదు 300 గజాలు మనకి ఎకరానికి తగ్గిన ఈల్డ్ పర్లేదు. 30 ఫీట్ రోడ్స్ మాత్రం మీరు ఇవ్వద్దు. అన్నీ కూడాను 40 ఫీట్ రోడ్సే ఇవ్వండి అని ఎందుకు చెప్పాను అని అంటే, ఇప్పుడు మీరు 30 ఫీట్ రోడ్స్ని ఇమాజిన్ చేసుకోండి. 30 ఫీట్ రోడ్ ఇస్తే అటొక 5 ఫీటు ఇటొక 5 ఫీటు అంటే దాదాపుగా 10 ఫీట్ మీరు వాక్ వేస్కి వదిలేయాలి. అంటే మీ అండర్గ్రౌండ్ యూటిలిటీ లైన్స్ కనుకోండి, లేకపోతే వాక్ వేస్ కనుకోండి, లేకపోతే మీ పవర్ లైన్స్ కనుకోండి, గ్రీనరీ కనుకోండి, మినిమం 5 ఫీట్ వదిలినా కానీ మీరు 10 ఫీట్ పోతే మీకు 30 ఫీట్లో మీకు మిగిలేది 20 ఫీటే. ఎవరో రోడ్డు మీద కారు పార్క్ చేస్తారు. రెండో కారు వెళ్ళాలి అని అంటే కష్టంగా ఉంటుంది 30 ఫీట్ రోడ్ ఇస్తే. ఇప్పుడు నేను ఇక్కడ బిల్డ్ చేసేది 281 ప్లాట్స్ ప్లస్ నాకు ఇంకొక 7 acres బ్యాక్ ఉన్నది. రేపు ఏదైనా ఎక్స్పాండ్ చేయాలి అని అనుకున్నా కానీ 30 ఫీట్ రోడ్ వర్సెస్ 40 ఫీట్ రోడ్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేను 40 ఫీట్ రోడ్లో ఏం చేస్తున్నాము అని అంటే కనుక 26 ఫీట్ మనం క్యారేజ్ విడ్త్ ఇస్తున్నాం. ఇచ్చి అటొక 7 ఫీటు ఇటొక 7 ఫీటు వదిలిపెట్టి ఒక 2.5 4.5 ఫీట్ కింద డివైడ్ చేసి 2.5 ఫీట్లోనేమో గ్రీనరీ, ఎలక్ట్రిక్ పోలు అవన్నీ దాంట్లో ఇస్తున్నాము. ఈ రిమైనింగ్ 4.5 ఫీట్ ఏదైతే ఉంటుందో అది వాకింగ్ ట్రాక్ కింద మొత్తం ఎక్కడి వరకు అయితే రోడ్లు ఉన్నాయో మొత్తం దానికి వాకింగ్ ట్రాక్ లాగా వాడి దాని కింద అంతా కూడాను అండర్గ్రౌండ్ లైన్స్ చేస్తున్నాం. సో, మీకు 26 ఫీట్ క్యారేజ్ విడ్త్ వదిలినప్పుడు ఒక కారు పార్క్ చేసినా కానీ రోడ్డు పక్కన మీకు స్టిల్ ఒక 2 కార్లు వెళ్ళడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. ఆ ఉద్దేశంతో ప్రతి రోడ్డు కూడాను మనం ఒక 300 స్క్వేర్ యార్డ్స్ మనకి ఎకరానికి ఈల్డ్ తగ్గినా కానీ అన్నీ కూడాను 40 ఫీట్ రోడ్స్ ఇవ్వటమే జరిగింది. అంటే ఇక్కడ కానివ్వండి లేదా మన ట్రై సిటీ నంబూర్ ప్రాజెక్ట్లో కానివ్వండి అన్నీ కూడాను మనం 40 ఫీట్ రోడ్స్ ఇవ్వటమే జరిగింది. మీరు ఒక మంచి పాయింట్ తీసుకొచ్చారు. సో, అది కస్టమర్స్కి ఐ థింక్ వన్ ఆఫ్ ది మేజర్ సెల్లింగ్ పాయింట్స్. అలాగే మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది అది దాన్ని మెజర్ చేయడం ఎలాగంటే కనుక సార్, మనకి మేజర్ ఎవరైతే తీసుకున్నారో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు, ఇన్ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి రెఫరెన్సెస్ వస్తున్నాయి సార్. దిస్ ఇస్ అ మేజర్ థింగ్. నచ్చుకోండి. సో, కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనం ఎలా మెజర్ చేయగలం అంటే దిస్ ఇస్ అ మేజర్. ఓకే, దట్స్ గుడ్ పాయింట్ అండి. సో, అంటే కస్టమర్స్ వాళ్ళు కొన్నది ప్రోడక్ట్ నచ్చింది, వాళ్ళ సాటిస్ఫాక్షన్ అయ్యి తర్వాత వాళ్ళు రిఫరెన్సెస్ ప్లేస్ లొకేషన్ నచ్చింది, ప్రోడక్ట్ నచ్చింది, ప్రైస్ ప్రైస్ పాయింట్ నచ్చింది, 3 పాయింట్స్. కాబట్టి వాళ్ళు కొత్త రిఫరెన్సెస్ ఇస్తారు మనకి. ఓకే, దట్స్ గుడ్. ఓవరాల్ ఇట్స్ కమింగ్ అవుట్ నైస్. ప్రాజెక్ట్ చాలా నీట్గా వస్తుంది. అండ్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ ది బయర్స్. ఎవరెవరైతే కొనుక్కున్నారో మీకు ROI పర్స్పెక్టివ్లో అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మీరు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెడతారండి, మీకు అప్రిషియేట్ ఎంత అవుతుంది ఏంటి అనేది, రైట్? సో, దానికి తగ్గట్టు మేము ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేస్తున్నాము. అండ్ ఇన్ఫ్యాక్ట్ 4 విల్లాస్ రేపు అక్టోబర్ నవంబర్లో మై ప్లాన్ ఈస్ టు స్టార్ట్ ఒక 4 విల్లాస్ దీంట్లో స్టార్ట్ చేద్దాము అనేది ప్లాన్ ఉన్నదనమాట. ఆ విల్లాస్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాము అని అంటే టు గెట్ ది అప్రిసియేషన్. ఎవరైతే ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో, మన దగ్గర ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అప్రిషియేట్ అవ్వడానికి, కమ్యూనిటీ అంతా లైవ్లీగా ఉంటే ఇంకొక 4 వచ్చి మళ్ళీ ఇల్లు కట్టుకుంటారు. సో దట్ ఏంటంటే మొత్తం క్లీన్లీ, లేదు అని అంటే అట్లా వదిలేస్తే పిచ్చి మొక్కలు మొలిసిపోతాయి. కొంచెం నీట్గా మెయింటైన్ చేసి కొన్ని ఇల్లు కడితే కస్టమర్స్ ఇంకొక ఇల్లు, వాళ్ళు వచ్చి కొన్ని ఇల్లు కట్టుకుంటే ఒక అసోసియేషన్ ఫామ్ అయితే ఈ కమ్యూనిటీ అంతా మంచి టేకాఫ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఒక మంచి ప్రాజెక్ట్ని డెలివర్ చేస్తున్నాం ఇక్కడ. థ్యాంక్స్ టు ఆల్ ది కస్టమర్స్. అండ్ మిగిలిన కస్టమర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ మచిలీపట్నం చుట్టుపక్కల ఎవరైతే కొనుక్కోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళో
ప్లీజ్ విజిట్ అవర్ ప్రాజెక్ట్. ఒకసారి మీరు విజిట్ చేయండి. మా సైట్లో ఇక్కడ సేల్స్ వాళ్ళు ఉంటారు, ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక దే ఆర్ హ్యాపీ టు హెల్ప్. అండ్ థ్యాంక్ యూ ఆల్ అగైన్.